సంవిధాన చక్రవర్తి నవీన గుణ సనాథ నాచన సోమనాథ కృత ఉత్తర హరివంశం 47వ భాగం 15/7/20 బాణుడు యుద్ధం చేయటానికి రంగంలోకి వచ్చి ఆరోఢ ఉరగవైన శతపత్రాక్షున్ శతవత్రాక్తృం ప్రవీక్షించి దుద్వార క్రూరమదాభిమాన బలసద్వైషమ్య సంపాదనోదారస్పార భుజాబలాతిశయతారుణ్య భాస్వదృశ్యస్పార వ్యాప్త చతు పయోనిధి వృతక్ష్మామండలాభోగుడై మళ్ళ ఆరూఢోరగవైరియైర శతవత్రాక్షుడు ప్రవీక్షించి దుర్వార క్రూరమదాభిమాన బలసద్వైషమ్య సంపాదనోదార స్ఫార భుజాబలాతిశయతారుణ్య భాస్వద్యసస్పార వ్యాప్త చతుఃపయోనిధి వృతక్ష్మామండల ఆభోగుడై బాణుడు గరుడుని ఎక్కి వచ్చి శ్రీకృష్ణుణ్ణి పరీక్ష చేసి చూసి ఉద్రేకాన్ని పొంది విరోధి 8 చేతులు కలవాడు బాణాసు అంటే ఎవడు కృష్ణుడికి 8 చేతులు తాను 1000 చేతులున్నవాడు. ఈ అసమానత కారణంగా వారింపరానిది క్రూరమైంది అయిన మదంతో కూడిన గర్వంతో నాకు 1000 చేతులు వాడికి 8 చేతులే కదా కృష్ణుడికి అనుకో ఆ గర్వంతో ప్రకృష్ట గుణాలతో నిండి ఉన్న భుజ బలాతిశయం కొత్త ధనంతో కూడిన వికాసం కల కీర్తి యొక్క నిగ్గు అంటే కాంతి 4 సముద్రాలు ఆవరించిన భూమండలమంతా వ్యాప్తి చెందగా ప్రసరింపగా ఏం జరిగింది? బాణుడు కృష్ణుడితో ప్రలాప ఉక్తులు పలకడు. బాణుండిట్ల నిన్నున్ ప్రాణముతో మగుడ నేను పట్టణమునకు రేణుకృత తను చేసి ప్రవీణతమై పరగువాడ వేయును నేల అన్నా. నిన్ను నీ పట్టణమైన ద్వారకకు ప్రాణాలతో వదిలిపెట్టనురా, పోనివ్వనురా. నీ శరీరాన్ని సన్నని పొడిగా పొడి చేసి నా ప్రావీణ్యాన్ని చోటు నా గర్వమేమిటో ప్రతాపమేమిటో చూపిస్తా. 1000 మాటలు ఎందుకురా అన్న. తూణోద్ధృత శిత విలసద్బాణ పరంపర వధువ ధారాస్యూతోక్షోణిత వాహిని తేలుచు శోణిత నగరమున మడియ చొప్పడ నీకు అన్నాడు. నా అమ్ముల పొది నుండి వెలువడే బాణాల వరుసలు నిన్ను క్రమ్మి అవి నీ శరీరంలో గాఢంగా నాటు కొనగా ఎగసి చిమ్మబడిన నెత్తిటి ఏరులో అంటే నదిలో తేలుతూ ఈ శోణితగ నగరంలో నీకు చావాల్సిన దుర్గతి పట్టింది కృష్ణ. ద్వారకలోపలి చొట్ట సూర్యుడు నేను కొలిచినట్టు సుమనో నగరీ సూరి జనంబులు కొలిచెడి చారుక్రియ చేయువాడ జలజ దళాక్ష. కమలాల వంటి కళ్ళున్న కృష్ణ, ద్వారకలో నీ బంధువర్గం నిన్ను 2 ప్రక్కల నుండి సేవించినట్టు దేవతల నగరమైన అమరావతిలో పండిత బృందాలు నిన్ను కొలిచేటట్లుగా చేస్తా. అంటే నిన్ను చంపి స్వర్గానికి పంపిస్తా అన్న. నీ విపుడష్టబాహుడవు
నేను కఠోర సమస్త శస్త్ర సంభావిత దోస్సహస్ర రుచిభాసుర దేహుడా, నాకు సాటి ఈ భూవలయంబునన్ పొడమ బోలన్ నీవట నాకు సాటియే. ఈ వియదున్నతి పులుగునెక్కిన అంతెనే ఇంత ఏమగున్ అన్నారు. ఒరేయ్, నువ్వు 8 చేతులవ, నేను పరుషాలైన అనేక ఆయుధాలు ధరించి ఉన్న 1000 చేతులతో కాంతులతో ప్రకాశించే శరీరం కలవాడు. ఎవడైనా అతి బలవంతుడు తన బలంతో తానే చేస్తాడు, నిర్వీర్యుడు. నాతో సాటైనవా ఈ భూమండలంలో ఎవ్వడు లేడురా. ఆకాశంలో ఎత్తున ఉన్న ఈ పక్షిని ఎక్కినంత మాత్రంతో నువ్వు నన్నేం సాధించగలవురా. అట్లుంకాక నీ నిశిత బాణ తతికి మానసముడు తల్లడిల్ల మగిడి సనంగా నేను జ్వరుండను, హరుడను, సేనానిని కాను, నన్ను చెనయగవసమే. ఒరేయ్, నీ వాడి అయిన బాణాల దెబ్బ మనసులు శరీరాలు గాయం చెందగా పారిపోయిన జ్వరరూపుణ్ణి కాను, నేను శివుణ్ణి కాను, వాళ్ళ కొడుకు కుమారస్వామి కానీ, కుమారస్వామి కానీ వాళ్ళ అబ్బా శివుడు కానీ నీకు జంకి పారిపోయారు. నేను అలా పారిపోయేవాడు కాదు. నన్ను ఎదిరించడం నీకు శక్యం కాదురా అబ్బాయి అన్న. నిన్ను సువర్ణాచలమున్ సన్నుతమగు వనములోన సరసిజ నేత్రల్ మన్నింప నొదవు వేడుక మన్నిశిత శరాగ్ని చేత మరిగింతు సుమీ అన్న. నిన్ను బంగారు కొండ మేరు పర్వతంలో సత్పురుషులు స్తుతించటంకి అందమైన ఉద్యానవనంలో కమలాల వంటి కళ్ళు కల అందెగత్త ఆదరించే వేడుక నా వాడి అయిన బాణాల నుండి వెలువడి మంటల చేత ఆశించేటట్లుగా చేస్తా. నిన్ను పరలోకానికి పంపిస్తాను రా, మీ నా ద్వారక కాదు అన్న. నా 1000 కరంబులు కడు జీవ మిగిలి కోటి సంఖ్య చెన్నసలార నీ వసనే నన్ను గెలువ దేవతలకు చూడరాదు తెరమై నన్ను. నా 1000 చేతులు గట్టిగా బలంతో అతిశయించి 100 లక్షల చేతుల వేట్కతో శోభిల్తుండగా నన్ను గెలవటం నీ వల్ల అవుతుందా? మీ అన్న వల్ల అవుతుందా? మీ తమ్ముడి వల్ల అవుతుందా? కన్నా నన్ను గెలవటానికి దేవతలు కూడా నా ఎదుట నిలబడటానికి పోసుకుంటారు అన్నారు. అని అప్పుడు ధనుదుండాడెడు వచనముడు అనేక పరాగ్ర శ్రీకరావడి బోలెన్ ఘనవాత తరంగములు జలనిధి నడుమనుండు ఏరుల బోలెన్ వ్యసన్. యుద్ధానికి ఆ దుర్భాగాలో ఉండే బాణుడు ఎప్పుడు యుద్ధమా అని ఎదురు చూస్తాడు. తన 1000 చేతుల బలాతిశయాన్ని వర్ణిస్తూ పలుకుతూ ఏనుగు తొండం చివర నుండి వెలువడి నీటి తుంపురుల వరుసల సముద్ర మధ్యంలో పెనుగాలుల వల్ల ఏర్పడిన అలల మధ్య కనపడే నదుల్లాగా ఉంది. అప్పుడు జగములు గాల్పగ ఉప్పొంగుతునున్న నిర్జరోత్తమ బింబంబు ఒప్పు వెసదాల్చె ధనుదుండు ఆ పరసున నాడుతుండ అతని నయనములు. ఈ విధంగా బాణాసురుడు మాట్లాడుతుండగా ఆడి కళ్ళు జగాలన్నిటినీ కాల్చడానికి విజృంభిస్తున్న సూర్య బింబల్ల ఎర్రదనాన్ని పొంది తదనంతరం
సరోష సంభ్రమ ఉత్సాహ దీపితుండై నారాయణుండు అతనికి ఇట్లనియన్. కృష్ణుడు కోపం, వేగం, ఉత్సాహం ప్రకాశిస్తున్న వాడై బాణాసురుడితో ఇలా, ఏమిర బాణ వ్రీడ నవహీన భయోద్ధత మానసుండవై ఏమని పెక్కులాడెదవు, ఇదేటికి మాటల చేతనిప్పుడు సంగ్రామము గెలవవచ్చునే, వికారపు మాట జయంబా ఏని నీకీమెయి ఏల భాషితముడు ఎక్కుడుగా పచరించుము ఆజిలో. ఎరా నువ్వు సిగ్గులేనివాడా బాణ, ఈ చోటు ఇదేంటి రణరంగం, భయంతో నీ ఆత్మాభిమానాన్ని అణచుకొని మనస్సులో ఏమేమో మాటలు ప్రేలుతున్నావు. ఆ ప్రేలటం వల్ల ప్రయోజనం ఏమిట్రా? యుద్ధంలో చూపించ వంకర మాటల వల్ల ఈ యుద్ధం జయింపవ. మాటలతో ఎవడైనా యుద్ధం గెలుస్తాడా? అయినప్పటికీ నువ్వు ఈ విధంగా మాట్లాడటం ఎందుకు? యుద్ధరంగంలో నీ దమ్ము, పరాక్రమం, శౌర్యం, లాఘవం ఏముందో చూపించు, ప్రదర్శి. ఈ సందమైన విజయం నిచేనగుగాకయున్న నిక్కబు జయముని చూచెదవైనను ఓరి నాచే జితుడగుము గెలువు నన్నును నీవు. ఈ డాంబికం మాటలెందుకురా? అది దానివల్ల విజయం రాదు కదా. అలా కాక నాకు సిద్ధించే నిజమైన గెలుపు చూస్తా. సరే కానీ ఒరే, యుద్ధం చేసి నాతో ఓటమి పొందుతావా లేక నన్ను యుద్ధంలో గెలుస్తావా? ఏమిట్రా నీ ధైర్యం అన్న. కృష్ణ బాణాసుర యుద్ధం అనుతు నిశాతాసుగములు ధనుజినిపై వేయనతడు తత్సరములకు మనమున విస్మయమందు అనేక బాణముల నేసె అంభోజాక్షన్ అని పలుకుతూ కృష్ణుడు వాడి అయిన బాణాలను బాణాసురుడిపై ప్రయోగించి ఆ రాక్షసుడు ఆ బాణ ప్రయోగ విశేషాన్ని గుర్తించి ఆశ్చర్యపడుతూ అనేక బాణాలు కమల నయనుడి మీద వేశాడు. అష్టభుజుడు సహస్రభుజుడైన తనకు కలతను కలిగించడే ఇందాక వెక్కిరించాడుగా, నీకు 7 చేతులే, నాకు 100 చేతులు అన్నాడు. కనుక 8 చేతుల వాడు 100 చేతుల వాడిని బాణాలతో నొప్పించి మరియు అనేకాయుధంబులం బొదివి 8 చేతులతో సహస్రబాహువగు తనతో సరిసరిగా బోడినని చూచి విస్మయాకులిత చిత్తుండై బాణుండు కోపించి తొల్లి హిరణ్యకశిపుండు బలికిచ్చిన ఆగ్నేయ బాణంబులను ప్రయోగించిన సకల దిశాజ్వాజ్వల్యమానంబై విజృంభించితే దామోదరుండు. కృష్ణుడు 8 చేతులతో అనేక ఆయుధాలు ప్రయోగించి బాణుడు తనతో అతడు సమానంగా యుద్ధం చేయటం చూసి ఆశ్చర్యం చేత కలత చెంది హిరణ్యకశిపుడు మనవడైన తన తండ్రికి, హిరణ్యకశిపుడి మనవడైన అంటే హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడి కొడుకు బలి చక్రవర్తికి ఇచ్చిన ఆగ్నేయాస్త్రాన్ని బాణుడు ప్రయోగించాడు. అది అన్ని దిక్కుల మండుతూ అతిశయించి అప్పుడు కృష్ణుడు పర్జన్య బాణమేసిన ఊర్జిత వర్షంబుతో ఉన్నత తరధారాజ్యముగాగా అప్పుడు నిర్జించను ధనుజు శరము నిఖిల విబుధులుగను. అప్పుడు మేఘాస్త్రాన్ని పర్జన్యాస్త్రాన్ని వేయగా
అది పెనుగాలులతో పొడవైన నీటి ధారలతో చక్కగా బాణుని ఆగ్నేయాస్త్రాన్ని చల్లార్చి దేవతలు సంతోషించారు. కొనియాడి నారాయణుని వినుతించిరి ముదముతోడ వేట్కలు తొలగన్ మనమున అప్పటికప్పటి అనూన వాక్యముల బొగడిరి అంబోజాక్షులు. మహావిష్ణువైన శ్రీకృష్ణుని ఆదరిస్తూ విశేషంగా స్తోత్రం చేశారు. మనస్సులో సంతోషం ఉత్సాహం పొంగుతుండగా ఆ కమల నయనుని అప్పటికి అప్పుడే అనేకమైన మాటలతో పొగడ్తలతో ముంచేసి తదనవసరంబున గరుడ మయూరంబుడు సమరకాంక్ష మానసంబుతోడన్ తలపడినప్పుడు గరుడు దక్షిణ పక్షంబునం వ్రేయం పూనిన సంకుచ శరీరంబైన మయూరంబు సవ్యభాగంబునకు నెగసి ముక్కునన్ బుడిసి రెక్కల నడిచి తదుపరి భాగంబునన్ నెగసిన చూచి తాను నందోడన ఎగసి తదీయ దేహంబు చరణంబుల నిరికియు మరియు గగనతనంబునకు ఉరికియు తిరుగంబటి నీలకంఠ తెరము చంచుపుటంబుల కీలించి తదీయ పక్షంబు గోళ్ళగిరి జాళ్ళువారి అయ్యయో ధనశక్యుదుండ పతత్రిపతి తన దక్షిణ పక్షంబున అడిచి మహింపడ విడిచిన నా మయూర రాజద్ధపద పాత జానిత జ్ఞానుండై క్రమ్మల నెగిరి ఊరుబన ఊకి ఉరమున నూకి వెరబున దాకి తుండంబు సారించి ప్రచండంబుగా కారించి రెక్కల వ్రేయం పూచి బ్రక్కరుడాయన్ అఖిలంబుల జూచి నఖంబుల జూచి బహు ప్రకారంబుల గారించిన కనుంగొని సుపర్ణుండు విజృంభించి సువర్ణవర్ణ సంకీర్ణ కిరణ సముదాయ వ్యాప్త నభూమండలుండై పత్తరంబులం చిత్తరంబులుగా మయూరంబు వ్రేసి ఉని వివసియు నీసునం పోనీక కాసి చేసి మరియును తనువు లేఖలోకంబు వెక్క సంబంధ అక్కాకోదర విదారియ వైనతేయున్ తదీయోదరంబు వ్రచ్చి రణభూమి బలి చేసిన. కృష్ణుడి వాహనమైన గరుడు ఆ సమయంలో కుమారస్వామి వాహనమైన నెమలి యుద్ధానికి దిగే. గరుడు తన కుడి రెక్కతో నెమలిని కొట్టబోయి నెమలి శరీరాన్ని కుదించుకొని ఎడమవైపుకు తిరిగి గరుడిని ముక్కుతో పొడిచి రెక్కలతో కొట్టుతూ దాని మీదకి దూకి వెంటనే గరుత్మంతుడు తాను పైకి ఎగిరి దాని శరీరాన్ని పాదాల్లో ఇముడ్చుకొని బాగా నొక్కా. అప్పుడు నెమలి తప్పించుకొని నింగికి ఎగరగా దాన్ని వెంబడించి దాని తలను తన దొప్ప వంటి ముక్కులతో పొడిచి పట్టుకొని దాని రెక్కలను తన గోళ్లతో గూకి దాని శరీరంపై గీరలు చేశారు. యుద్ధంలో నేర్పుగల పక్షిరాజు గరుడు అతిశయించి తన కుడి రెక్కలచే నెమలిని కొట్టి నేలపై పడేటట్టు చేశారు. అది నేలపై పడటానికి ముందే సగం దారిలోనే తాను పడనున్నానని తెలుసుకొని పైకి ఎగిరిపోయి తగినట్టు గరుడిని తోసి నేర్పుతో ఎదిరించి తన ముక్కు ముందుకు చాస్తూ తీవ్రంగా బాధించి రెక్కలతో కొట్టడం ప్రయత్నిస్తూ ప్రక్కలను సమీపించి గోళ్లతో దండాకారంగా వ్రాతు అనేక విధాలు బాధించిగా చూసి
గరుడుకి ఉద్రేకం పెరిగి బంగారు వన్నెగల రెక్కల దట్టమైన కాంతి పుంజ గగన మండలంలో ప్రసరిస్తుండగా తన రెక్కలతో నెమలిని వింతగా కొడుతూ కోపంతో దాన్ని తప్పించుకొని పోనివ్వకుండా హింసించారు. అంతటితో తృప్తి చెందక దేవతల మొత్తం ఆశ్చర్యపడుతుండగా వినతపుత్రుడు గరుడు నెమలి పొట్టను చీల్చి రణభూమికి బలి ఇవ్వగా అప్పుడు బలిహీన మూడిన ఉప్పొంగెను దివ్య వినుతుడు ఘనవీధిన పరసున బాణాసురుడప్పటికప్పటికి తలకి అధిక భయమునను. నెమలి ఓడిపోయింది ఎవరిది? కుమారస్వామి. ఆకాశంలో దేవతల ప్రశంసలు పెరిగి వెంటనే ఆ తీరు చూసి బాణుడికి ఉణుకు ప్రారంభం. పుట్టెను దైత్యసేనలన పూర్వతరంబకు స్వకభారముని కట్టిరి దేవసంగములు కాంచన తోరణ పంతులెల్ల పట్టణ వీధి నయ్యడరు బాణుడు చూచును భీతి నొంద అట్టి ఎడ గిరీశ వచనాజ్ఞను నంది రథంబు తెచ్చిన ఆ రాక్షస సైన్యంతో అత్యధికమైన శోకం కలి దేవతల సమూహాలు పట్టణాల్లో అన్ని దారులు ఇళ్ల వాకిళ్లలో బంగారు పూలమాలలు విజయోత్సవంగా కట్టి భంగపాటు ఆపద కలుగుతుందని బాణుడు భయపడి శివుడి ఆన అయిన వాక్కు చేత నంది అప్పుడు ఒక రథాన్ని తెచ్చి ఆ ఎరదమెక్కి బాణుండు ఆయుధ చయ వితత దోస్సహస్ర రుచిరుడై తోయజలోచను దాకె నాయత శతవర్షమొప్ప అతివేగం. ఆ రథం ఎక్కి బాణుడు వివిధాలైన ఆయుధాల మొత్తాన్ని తన పొడవైన చేతులలో ధరించి చూసేవాళ్ళకి ఆహ్లాదం కలిగేటు బాణాల వర్షం కురిపించి కమలాల వంటి కళ్ళు గల శ్రీకృష్ణుణ్ణి అతి వేగంగా ఎదుర్కొన్నారు. జ్వాలాంతంబగు బ్రహ్మ శీర్షక మహాస్త్రం వేసిన కేశగుండాలోలన్ భృకుటీ సంకట లలాటా భూగుడై సంచర లీలాపాడిత దైత్య చక్రము లస తేజశ్చ యావక్రమన్ కాలత్రాస విభాస దైత్య ఝష రేఖానక్కరమన్ చక్రమన్. మళ్ళా జ్వాలాంతంబగు బ్రహ్మ శీర్షక మహాస్త్రం వేసినన్ కేశగుండాలోనన్ భృకుటీ విసంకట లలాటా భూగుడై సంచర లీలాపాటిత దైత్య చక్రము లస తేజశ్చ యావక్రమన్ కాలత్రాస విభాస దైత్య ఝష రేఖా నక్రమన్ చక్రం. అప్పుడు చక్రం సంధించారు. బాణుడు అగ్ని జ్వాలలు చిమ్మె బ్రహ్మశీర్షం అనే గొప్ప అస్త్రాన్ని కృష్ణుడి మీద ప్రయోగం. అప్పుడు వంకర అయిన కనుబొమ్మలు ఎప్పుడు వంకరవుతాయి? కోపంతో విస్తరించిన నొసటితో కోపంతో రాక్షస సేనలు చీల్చేది తేజోవంతమై అడ్డు ఆపు లేనిది విలాసంగా సంచరించేది అంత్యకాలం ఆసన్నమైందని రాక్షసులు భయపడేట్టు చేసేది మీనాలకు మొసలి అయింది. అంటే చేపలను మొసలి ఎలా తింటుందో అలా తినేది అయిన సుదర్శనమని చక్రాయుధాన్ని శ్రీకృష్ణుడు బాణాసురుడి మీద ప్రయోగించాడు. విభాస దైత్య ఝష రేఖానక్కరం. ఝషాలంటే చేపలు, నక్కరం అంటే అందులో ఉండే ముంగిస మొసలి అన్నమాట.
అటు ప్రయోగించి యాయస్త్రమంత చెరిచి పుష్పకారూఢ హరిహయ పూర్వ విబుధ సంస్థవాధిక వర్ధిత సమ్మదుండు కృష్ణుడిట్లను సంగర తృష్ణుతోడా. కృష్ణుడు ఆ విధంగా చక్రాయుధాన్ని ప్రయోగించి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని తునుమాడి పుష్పక విమానం ఎక్కి ఇంద్రుడు మొదలైన దేవతలు తను చక్కగా స్తుతిస్తుండగా పొంగిన సంతోషం కలవాడ యుద్ధం చెయ్యటానికి ఉవ్విళ్ళి ఊరుతున్న బాణుడితో ఇలా అన్నాడు కృష్ణుడు. ఒరీ దానవ ధూర్త, నీదు వచనోద్యోగంబులెట్లేగే, రారా రా ఇంకితనేమి చేసదువురా, క్రౌర్యంబు శౌర్యంబు సద్వీరత్వంబును కలిగనేని ధనుజా తెల్లంబుగా చూపు మంచు ఆ రాజీవ విరోచనుండు వచన వ్యాపార పారీణత. ఒరీ దానవధుర్త, నీదు వచనోద్యోగంబులెట్లేగే, రారా ఇంకితనేమి చేసదవురా, క్రౌర్యంబు శౌర్యంబు సద్వీరత్వమును గల్గెనేని ధనుజా తెల్లంబుగా చూపు మంచారాజీవ విరోచనుండు వచన వ్యాపార పారీణత. వాడిని రెచ్చగొడుతుంది. ఒరేయ్ ధూర్త దానవ, నువ్వు మాటలతో చేసే ప్రయత్నాలు ఏమైపోయాయా ప్రగల్భ? రా, ఇంకా చేయటానికి ఏముందిరా నీ దగ్గర? నీ క్రూరత్వం, శౌర్యం, పరాసత్పౌరుషం ఇంకా నీలో మిగిలి ఉంటే ఓ రాక్షస రా, వెంటనే అవన్నీ చూపించు అంటూ కమలనేత్రుడు కృష్ణుడు మాటల కూర్పు నేర్పుతో మరియును తొల్లి సహస్ర బాహువులతో కృతవీర్యతనూభవుండు గర్వోల్ల సమానమాన సహితోదయ మానసుడై దశాశ హృత్ఫుల్ల సరోజసోముడై భూరిమక ప్రదితాభిమానుడై చెల్లియు రేణుకా తనజుచే శరడే మదిలో తలంపవే. నీకేం పురాణాలు తెలుగురా? తొల్లి సహస్ర బాహువులతో కృతవీర్యతనూభవుండు గర్వోల్ల సమాన మానస హితోదయ మనసుడై దశాశ హృత్ఫుల్ల సరోజసోముడై భూరిమఖ ప్రదితాభిమానుడై చెల్లియు రేణుకా తనయుచే షడడే మదిలో తలంపవే. ఒరే, నీకు శాస్త్రాలు పురాణాలు తెలియ. పూర్వం కార్తవీర్యార్జునుడు నీకు 100, వాడికి 1000 చేతి. గర్వంతో ప్రకటితమైన ఆత్మాభిమానం కలవాడు, అహంకారం కలిగి రావణుడి హృదయ పద్మాలకు చంద్రుడైన వాడు, గొప్ప యజ్ఞాలచే కీర్తి పొంది గర్వితుడైన పరశురాముడి చేత నశించాడు. పరశురాముడికి 1 తలకాయ, వాడికి 1000 తలకాయ. ఆ చరిత్ర మర్చిపోయావురా? కనుక ఎన్ని తలలు ఉన్నాయని కాదు, అందులో గుజ్జు ఎలా తుపాకి పేల్చామనిగా దిగిందా లేదా అంటాడే పోకిరి, అలాగన్నమాట. కార్తవీర్యుడు దత్తాత్రేయుడి భక్తు, అతన్ని సేవించి 1000 బాహువులు కలుగునట్టు వరంపు యుద్ధంలో రావణుణ్ణి ఓడించా. వాణ్ణి సంకలో పెట్టుకొని అన్ని తీర్థాలు సముద్రాలు తిరిగి స్నానం చేశాడు. అలాగే వాలిని అతని పుత్రుడు జమదగ్ని ఆశ్రమంలో కామధేనువును దూడను అపహరి, దాంతో కార్తవీర్యార్జునుని చంపేశాడు. ఆయన రేణుక పరశురాముల కొడుకైనటువంటి రేణుక జమదగ్ని కొడుకైనటువంటి పరశురాము. నిన్నును నత్తెరంగున నేడు కరద్వయయుక్తు చేసి గర్వోన్నది మంచు నీదు సుహృద్ధతి కీడరింతు కీటు అడగింతు బాలకిట్లున్నగతించలంగుమన్ యుద్ధ విశారదుడై మురారితా చెన్నదవన్ సుదర్శనము చేత నమర్చే ప్రయోగ కాంక్షతో. ఒరేయ్,
నిన్ను కూడా పరశురాముళ్లాగా ఇవాళ 2 చేతులు మాత్రమే మిగిల్చి నీ పొగరు పొంగు అణచి నీ మిత్రులకు పెంపును నాశనము చేస్తా. ఆలోచన లేక మెలిసి పడక యుద్ధం మానుకొని ఇప్పుడున్నట్లుగా జీవించు. అనవసరంగా చేతులెందుకు పోగొట్టుకుంటావు, తలకాయలెందుకు అని యుద్ధంలో దిట్టతనం కల కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించే కోరికతో చక్కగా దాన్ని చేతిలో ధరించాడు. ఇంకా వేల అట్టి ఎడ శశి సూర్య చక్రహర పాశి శమన సద్దీప్తతి వసించం చక్రాకృశమూర్తిలోనప్పుడు విశాల లోచనుడు సకల విస్మయకరుడై. ఆ సమయంలో చంద్ర సూర్య ఇంద్ర శివ వరుణ యముల యొక్క మేలైన తేజపుంజం సుదర్శన చక్రంలో కలిసిపోయి అందరికీ ఆశ్చర్యం కలిగేటట్లుగా కృష్ణుడు చక్రము వైవగ పూర్ణ నవక్రముగా చెలగే విబుధ వరముని వినుతు శక్రుండు వినుతు చేసే దివిక్రముని త్రిదైవ వీధి వివిధ క్రియలు. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం ప్రయోగించటానికి సిద్ధం కాగా శ్రేష్ఠులైన దేవత మునులు గొప్ప స్తోత్రాలు స్పష్టంగా చేశారు. మహేంద్రుడు ఆకాశ వీధిలో త్రివిక్రముడైన హరి యొక్క ప్రశంసనీయులైన వివిధాలైన ఆశ్చర్యకరాలైన అవతార క్రియలను అధికంగా పొగిడారు. చక్ర ప్రయోగం చేయ ఇద్దరు కృష్ణుని ఎలగెదుట అగ్నిక నిలసు. శ్రీకృష్ణుడు ఆ చక్రాయుధాన్ని ప్రయోగించడానికి ముందు వాళ్ళిద్దరి మధ్య అగ్నిక ప్రవేశించింది. ప్రవేశించి ఏం చేస్తుందో రేపు